నాకేం అర్థం కావట్లేదు ప్రసాద్ వర్మ. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందిరా భూషణం? ఆ అర్చన మనందర్నీ వెలివెంగళప్పల్ని చేసి మనకి తెలియకుండా ఏదో కథ నడుపుతోంది. అవును, అందరూ నేను చచ్చిపోయామనుకుంటున్నారా? ఏళ్ళాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళాకే? మీరు పొరపడుతున్నారు. నేను అమృతని కాను, అర్చనని. కాదు, నువ్వు మా అమృతక్కవే. ఈ విషయం వెంటనే పెద్దయ్యకి చెప్పేయాలి. నేను అమృతక్కని చూశాను. నాలాగే ఉంది మీ అమ్మాయి. అచ్చం మీలాగే ఉంటుంది. ఈ సంవత్సరం పంటలు బాగా పండేలా చేయం తల్లే. ఇదేంటి అప్పలనాయుడు ఇలా వస్తున్నాడా? ఒరేయ్ అప్పలనాయుడా, ఒరే అప్పలనాయుడా, ఒరే అప్పలనాయుడా, ఎక్కడి నుంచి వస్తున్నారా? అది శివరామరాజు గారు నీకోసం ఎదుగుతున్నారా? ఎక్కడికి వెళ్ళావు? అది బాబాయ్, అదేరా ఇష్టం చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను నువ్వు ఈడమ్మ అది మార్పు నా కొడుకు. ఎక్కడికి వెళ్ళావా? అది బాబాయ్. ఒరే నువ్వు త్వరగా వెళ్ళరా, ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. త్వరగా అలాగే. ఎలా పోతాడు ఏటో. బుల్లబ్బాయి ఏదో చెప్పాడే, మళ్ళీ అడుగుదాం. మళ్ళీ కొత్తడేటి బాబాయ్? ఏంట్రా ఎంతగా ఏం చెప్పారు బాబాయ్? ఈ మతి మరుపుతో చచ్చిపోతున్నారు. శివరామరాజు గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. శివరామరాజు గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా శివరామరాజు గారు ఎదురు చూస్తున్నారు. కర్మ కర్మ. పెంకి, అమృత అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. భూషణం అంకుల్ ఇంట్లో ఉన్న లక్ష్మి గారు ఒకరోజు నా దగ్గరకొచ్చి, అచ్చు నువ్వు నా కూతురు అమృతలా ఉన్నావమ్మా అని పాపం ఎంతో బాధపడ్డారు. ఈ అప్పలనాయుడు నన్ను చూసి అమృతక్కాయ అన్నది ఆ అమృత అనుకోనా? అంటే లక్ష్మి గారమ్మాయి అమృత ఈ ప్రాంతం అమ్మాయా? అచ్చు అమృత నాలాగే ఉండేదా? ఇక్కడే ఈ ప్రాంతంలోనే మనం ఇంకొంచెం తిరిగితే మనకు కీర్తి వివరాలు, ఆ బాంబ్ బ్లాస్ట్ వివరాలతో పాటు అమృత, అదే నాలో ఉన్న అమృత వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది పింకీ. అమృత వీక్లీలోని అమృత సీరియల్ బహుశా ఈ అమృతదే అయి ఉంటుందా? అన్నిటికీ కాలమే ఆన్సర్ చెప్తుంది పింకీ. పద. మేడం, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం మేడం? మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, అందుకే ఫోన్ చేశాను అవతార్. గంగాధరం గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా మేడం? కాదు అవతార్, కీర్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కీర్తి గురించా?
కీర్తి కొండాపూర్లోకి ఇంట్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతార్. అవునా? మీకెలా తెలిసింది? ఒక ఇన్ఫార్మర్ చెప్పాడు. అర్జెంటుగా వెళ్ళా కీర్తిని పట్టుకోవాలి. అవును మేడం, ఈసారి ఎలాగైనా ఆ కీర్తిని క్యాచ్ చేయాలి. దొరికినట్టే దొరికి అంతలోనే తప్పించుకుంటూ నాకే ఛాలెంజ్లా తయారైంది. అవును మేడం, మనతో ఆటలాడుతుంది అనిపిస్తుంది. ఈ శర్వాణితో ఆటలాడడం అంటే చట్టంతో చెలగాటమే అని ఆ కీర్తికి త్వరలోనే తెలుస్తుంది. ఆ కీర్తి నా చేతికి చిక్కాలి, దాంతో నిజాలన్నీ కక్కిస్తాను. మేడం, అసలు ఆ కీర్తి దగ్గర మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందంటారా? ఏదో ఒక తప్పు చేస్తేనో లేకపోతే తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటేనో, ఇవేవి కాకపోతే ఏదైనా తప్పు చేయడానికి ప్రిపేర్ అయితేనో తప్ప తను హైడ్ అయ్యే ప్రయత్నం చేయదవుతారు. ఇప్పటి వరకు కీర్తి మన ముందుకి రాకుండా మన నుండి హైడ్ అవడానికి ట్రై చేస్తుందంటే కీర్తి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇదైతే 100% నిజం. ఆ నిజమేంటో కాసేపట్లో తెలుస్తుంది. నువ్వు ఈ బాబుని కిడ్నాప్ చేసేవన్న నిజం పొరపాటున ఇవేళ కాకపోతే రేపైనా బయటపడిందంటే మన మెయిన్ టార్గెట్ మిస్ అవుతాం కీర్తి. నువ్వు అది అర్థం చేసుకోవడం లేదు. మరీ నేనంత పిచ్చిదాన్ని కాదు కదా డాడీ. బచ్చాగాడు వీడి కిడ్నాప్కే మీరింత టెన్షన్ పడితే రేపు కాకలు తీరిన భూషణాన్ని మనమేం ఫేస్ చేయగలం డాడీ? బచ్చాగాడు కాబట్టే ప్రాబ్లం. ఇప్పటి వరకు పిల్లలు లేని మన ఇంట్లో ఈ పిల్లాన్ని ఎవరైనా చూశారంటే ప్రాబ్లం అవుతుంది. ఈ పిల్లాడు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అడిగితే అప్పుడు సూప్ లో పడతాం. మొన్నే చెప్పాను కదా డాడీ, మన మెయిన్ టార్గెట్ కి ఈ డ్రామా వర్కౌట్ కాకుండా ఆటంకం అవుతుందనిపిస్తే నేనే వీడిని స్వయంగా తీసుకెళ్లి అప్పగించొస్తాను. సరేనా? పీకల మీదకి వచ్చే వరకు ఆగి అప్పుడు పరుగులు తీయడం ఎందుకమ్మా? డాడీ, డబ్బు మీద వ్యామోహం కలగకూడదు. ఆ వ్యామోహం కలిగాక ఎలాగోలా డబ్బు సంపాదించాలన్న కోరిక ఆ మనిషిని నిద్రపోనివ్వదు. నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను. ఎస్, అందుకే తిమింగలం లాంటి ఆ భూషణాన్ని ఢీకొనబోతూ కూడా సొరచేపలాంటి ఈ వైజయంతికి ₹1,00,00,000 చెక్ పెట్టాను. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సరే, ఇక ఈ విషయంలో నీతో ఎక్కువగా డిస్కషన్ చేయను. ఎస్, ఈలే అవతార్. ఈసారి చాలా అలర్ట్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కీర్తి మిస్ అవ్వకూడదు అవతార్. ఎస్ మేడం. డ్రైవర్ మేడం, కార్ లాంగ్ లో పార్క్ చేసుకో. ఫోన్ చేసిన వెంటనే అలర్ట్ గా ఉండు. ఓకే? ఓకే మేడం. అవతార్,
ఎవరై ఉంటారు? నేను చూస్తానుండమ్మా. ఆగండి డాడీ. డాడీ, ఆ లేడీ సీఏ మళ్ళీ వచ్చింది. నా గురించో ఈ పిల్లాడి కిడ్నాప్ గురించో తెలిసే ఉండొచ్చు. నేను వెళ్ళి ఆ రూమ్ లో దాక్కుంటాను, మీరు మేనేజ్ చేయండి. ఈ బొమ్మలు నేను మేనేజ్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు. చెప్పండి మేడం. శర్వాణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. చాలాసేపటి నుండి కాలింగ్ బెల్ కొడుతున్నాము. సారీ మేడం, బాత్రూంలో ఉన్నాను, అందుకే లేట్ అయింది. చెప్పండి. కీర్తి కోసం వచ్చాము. కీర్త? ఏ కీర్తి మేడం? మీ ఇంట్లో ఉంటున్న కీర్తి. మా ఇంట్లోనా? అలాంటి వాళ్ళెవరూ లేరు మేడం. ఒకసారి చెక్ చేయొచ్చా? ఎస్ మేడం. ఆ బొమ్మలేంటి? నా మనవడు వచ్చినప్పుడు ఆడుకునేవి మేడం. అవతార్ మేడం. చెక్ చేయి. ఓకే మేడం.
ఎస్ మేడం. ఎవరు లేరు. కనిపించలేదేంటి? మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఈ అమ్మాయి ఏ ఏరియాలో కనిపించిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే మేడం. అవతార్. మేడం. అసలు ఇంతకీ కీర్తి ఎక్కడ దాక్కున్నట్టు? ఇదంతా ఏంటి? నేనెక్కడున్నాను? డాక్టర్, డాక్టర్! డాక్టర్, నేనెక్కడున్నాను? నా క్లినిక్లో ఉన్నారు అర్జున్ గారు. అదేంటి? నేనింటికి వెళ్ళాలి కదా, నన్నింటికి తీసుకువెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఏం లేదు అర్జున్ గారు, ఎయిర్పోర్ట్లో సడన్ గా మీరు ఫెయింట్ అయ్యారు. అబ్జర్వేషన్ కోసమని క్లినిక్కి తీసుకొచ్చాం. లేదు డాక్టర్, 4 రోజులని చాలా రోజులు లండన్లో ఉండిపోయాను. కేవలం తాతయ్యని చూడ్డం కోసం, తాతయ్యతో గడపడం కోసమే ఇండియా వచ్చాను. నేనొస్తున్నానని తెలిసినా తాతయ్య ఎయిర్పోర్ట్కి రాలేదు. ఇవాళ కాకపోతే రేపైనా నా హెల్త్ కండిషన్ తాతయ్యకి తెలియాల్సిందే కదా. నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యా ఇండియాకొచ్చాను. తాతయ్యకి నేను
నాకు తాతయ్య తప్ప ఎవరు లేరు డాక్టర్. ప్లీజ్ అర్చన గారు, ఎమోషనల్ గా ఫీల్ అవ్వకండి. మీ పొజిషన్ తెలుసు కూడా మీరిలా. తెలుసు డాక్టర్, ఆ భగవంతుడు నాకు డెత్ వారెంట్ ఇచ్చాడని తెలుసు. చావు నా చేతికి అందేటంత దూరంలోనే ఉందని తెలుసు. మృత్యువు ప్రేమగా కౌగులించుకొని నన్ను ముద్దు పెట్టుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తుందని తెలుసు. గంగాధర్ని ఎవరో ఏదో చేయడం కాదు, ఈ రేణుకని ముసలోణ్ణి ముందు లేపేస్తే నా పగ శాశ్వతంగా తీరుతుంది.